అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి. సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సప్పర్ల నుండి అమ్మవారి దారకొండ మీదుగా దుర్గం, గొల్లాపల్లి వరకు నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. గత నెలలో జీకే వీధి మండలం సప్పర్ల, దారకొండ, చట్రాపల్లి తదితర గ్రామాలకు జిల్లా కలెక్టర్ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంతో ఇంటర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నతంగా చదువుకోవాలని అన్నారు. డే స్కాలర్ విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేసిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని కలెక్టర్ అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను అరకు పార్లమెంట్ సభ్యులు గుమ్మా తనూజారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. భూ సమస్యలు సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి సాగు నిర్మూలించవలసిన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. గంజాయిని సమూలంగా రూపుమాపడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మాతృ మరణాలు జరగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మాతా శిశు మరణాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానమంత్రి జన్మన్ కింద మంజూరు చేసిన ఇల్లు నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో సామాజిక మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జనసమూహం అధికంగా ఉన్న ప్రాంతాలు, వారపు సంతలు, పర్యాటక ప్రాంతాలలో నీటి సదుపాయాలు ఉన్న గ్రామాలలో సామాజిక మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. రోగుల పట్ల ప్రేమగా మెలగాలని, వారికి ఆప్యాయంగా చికిత్స అందించాలని పాడేరు శాసనసభ్యులు మత్స్యరాశ విశ్వేశ్వరరాజు వైద్యులకు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వెల్నెస్ ఓపీ కేంద్రాన్ని, ప్రివెంటివ్ ఆంకాలజీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. బాలికల హక్కులు సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక కేజీబీవీ పాఠశాలలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత, విలువలపై పౌరులకు అవగాహన ఉండాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్టరల్ ప్రాక్టీస్ అవార్డును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లాలోని స్థానిక తలారసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఏఐటీజే సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మహిళలు సైతం రక్తదానం చేయడంతో 76 యూనిట్లు రక్తాన్ని సేకరించారు. పండగ వాతావరణంలో చలి అరకు ఉత్సవాలు నిర్వహించారు. మొదటి రోజు అరకు రైల్వే స్టేషన్ నుండి 5K రన్తో జిల్లా కలెక్టర్ ఉత్సవాలను ప్రారంభించారు. రెండవ రోజు బొర్రా గుహల నుండి అరకు వరకు సైకిల్ రైడింగ్ నిర్వహించారు. మూడవ రోజు సుంకరమెట్టలో ట్రేడింగ్ నిర్వహించారు. 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. దేశ విదేశాల నుండి పర్యాటకులు, సందర్శకులు అరకు టూరిజాన్ని సందర్శిస్తున్నారని, అందరినీ ఆకట్టుకునే విధంగా అరకు చలి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని అన్నారు.